మరి ఇన్ని గ్రంథాలు ఉన్నాయి, ఆదర్శంగా తీసుకోవచ్చు, అందరూ పూజలు చేస్తారు, దీపం పెడతారు. అవునండి, ఇవన్నీ అసత్యాలని చెప్తుంటే ఎలా నమ్ముతారండి? అదే వీటిని సత్యం అయితే మా నాన్నగారు రామాయణం పారాయణ చేసేవారు. ఆయనకి చేయడానికి కుదరకపోతే నన్ను చేయమని వచ్చేస్తే మనం రాముడిలా ప్రవర్తించాలి, లక్ష్మణుడిలా ఉండాలి అనే భావాలు మనసులో కలిగేవి. ఆ రామాయణమే ప్రమాణం కాదు అంటే ఇంకా వాళ్ళని ఆదర్శంగా ఎలా తీసుకుంటారు? అదే వాళ్ళని ఆదర్శంగా తీసుకోకపోతే ఎవరిని తీసుకుంటారు? మామూలు లోకంలో ఉండే తీసుకుంటారు. అవి పుక్కిడి పురాణాలు అంటున్నారు వాటిని. వీళ్ళు కట్టుకథల్ని చెప్తే ఈ కట్టుకథల్ని ప్రమాణంగా తీసుకుంటున్నారు ఇప్పుడు. అదే అసలు మానవతకు విలువలు నేర్పే మహోన్నతమైన వాటిని పక్కకి పెట్టేశారు. కనుక ఈ జాతికి పెద్ద నష్టం ఏర్పడింది. ఈ నష్టం తొలగాలి అంటే మనకు ఆదర్శం కావాలి. ఆదర్శం కావాలంటే చరిత్ర కావాలి. ఆ చరిత్ర వస్తే మనకు ఆదర్శం వస్తుంది. ఉత్తములైన వాళ్ళు బయలుదేరతారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, నిశ్చయంగా రావాలి. ఎందుకంటే చాలా అసంతృప్తమైనవి. నేను పాఠం చెప్పాను, చెల్లి చంద్రమ్మ దాంట్లో ఏంటిది, ఈ యువకులు వెళ్ళి అడవుల్లో కలిశారు, అన్నలతో కలిశారు అంటే అడవుకు విప్లవంలోకి వెళ్ళిపోమని చెప్తున్నారు. అది పాఠం. అది పాఠంలో నువ్వు విప్లవంలో కలిసిపోమంటున్నారు. విప్లవంలో కలవడం అంటే నువ్వు ధర్మం కోసం ప్రయత్నించే సమాజంలో మంచి కోసం ప్రయత్నించే మానవులు సేవ చేయి చెప్పడం వేరు. అడవుల్లో కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారే. అవును, ఏ పాప జరగని ఉద్యోగం కోసం వచ్చిన మామూలు మనుషులు పోలీసులు చంపేస్తున్నారు, సైనికులను చంపేస్తున్నారు. ఈ చంపేయమని చెప్పి పిల్లలకు పోషించడం ఏంటండి? అలా చేస్తారు. అంతేకాదు, నేను ఒక వ్యాసం పాఠం చెప్పాను కాలేజీలోనే. ఏంటది? వాల్మీకిని వ్యాసుని విమర్శించాను వ్యాసం. ఇద్దరిని నిందించే వ్యాసం. ఇది అది పాఠంగా చెప్పడం ఏంటి? ఈ జాతికి వాల్మీకి వ్యాసుడు అద్భుతమైన గ్రంథాలను ఇస్తే ప్రపంచంలోనే మొదటి గ్రంథం రామాయణం, మొదటి కావ్యం రామాయణం. అటువంటిది మహోన్నతమైన దాన్ని విమర్శించేటువంటి విధంగా చిన్నపిల్లల మనసులో ఊరిపెట్టడం ఏంటండి? కనుక ఈ పాఠాలు ఎటువంటివి పెడుతున్నారంటే సంస్కృతిని ధ్వంసం చేయడం కోసం పెడుతున్నారు. ఇది సంస్కృతి ధ్వంసం వాళ్ళు అనుకుంటున్నారు. సంస్కృతి ధ్వంసం కాదు, జాతి శీలాన్ని నాశనం చేయటం. శీలం నాశనం అయితే ఏమైపోతుంది? ఇదిగో ఇప్పుడు ప్రపంచమే చూస్తున్నాం కదా. మీరు చెప్పారే, భార్యను భర్త చంపడం, భర్తను భార్య చంపడం, తల్లి కొడుకుని చంపడం అతి భయంకరం. ఏదంటే వాళ్ళకి తిండి పెట్టలేక వృద్ధాశ్రమాలకు పంపించడం, జాతి చాలా నాశనం అవుతుంది. కనుక మనకి చరిత్ర రావాలి. రాముని చూసి నేర్చుకోవచ్చు కదా, తండ్రి మాట కాదని. అవును, అది దానిపై విశ్వాసం లేకపోతే ఎలా నేర్చుకుంటారు? దాని గురించి దాంట్లో ఫలానా విధంగా ఉంది అంటే అది కట్టుకథలు అంటే ఇంకేం నేర్చుకుంటారు? అది నిజము అని అంటే అప్పుడు నేర్చుకుంటారు. నిజం కాదు అంటే ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోలేరు. కనుక రామాయణం చదివితే నిజంగా జాస్యాలం బాగుపడుతుంది, సందేహం లేదు. కానీ అది కట్టుకథ అంటే ఎవరు చదువుతారు? అవును, చదివే వాళ్ళు ఉంటారు కదా. కనుక అది వాస్తవము, జరిగింది ఈ దేశంలో, జరిగిందనే ఆధారాలు ఉన్నాయి. ఇవి ఆధారాలు చూపిస్తున్నాం. హిందూ ధర్మానికి హిందూ మతంగా ఎందుకు మార్చారండి? ఇది ఇక్కడ చాలా చిత్రమైన పదం అండి. రిలీజియస్ అనే పదానికి ఈ మతము అని వీళ్ళు అనువాదం చేస్తున్నారు. కానీ రిలీజియస్ అనే పదాన్ని మతం అని ఒక అర్థమే లేదు. మతం అర్థం ఉంది, భక్తి అర్థం ఉంది, ధర్మం అర్థం ఉంది, ఇలా చాలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ భక్తి అన్నా మరి ధర్మం అన్నా ఇవన్నీ పర్యాయాలు అవుతాయి. దాంట్లో ఇవన్నీ ఒకదాంట్లో ఉన్నాయి. పర్యాయాలు అవడం మాటకు అర్థం. ఇవన్నీ మన ధర్మంలో భాగంగానే ఉన్నాయి. అందువలన మతము అని విడిగా పదం తీసుకుంటే సంస్కృతంలో ఒక అభిప్రాయం అవుతుంది. మతము అంటే ఇది నా మతం అంటే నా అభిప్రాయము అని అర్థం. కానీ ఈ హిందూ ధర్మం ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఇది అనేక మంది మహానుభావులు, తపస్సులైన ఋషులు, వేదమంత్రాలను దర్శించిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క అభిప్రాయాల సమూహం ఇది. కనుక ఇది ఒక మతం కాదు. కానీ మతం, రిలీజియస్ అనే పదానికి మతం అనే ఒక అర్థమే లేదు. ధర్మం అర్థం ఉంది, భక్తి అర్థం చాలా ఉన్నాయి. కనుక ఆ అర్థాలని తీసుకుంటే మతం, రిలీజియస్ అనే పదం వాడడం ఇబ్బంది ఏం లేదు. కనుక దాన్ని మనం మార్పు అని అనక్కర్లా, దానికి పర్యాయంగా వాడడంలో కొంత కన్ఫ్యూజన్ అనేది వచ్చింది. కానీ కొంతమంది సనాతన ధర్మం అనాలి అంటున్నారు. అది వాళ్ళు ఈ మతము అనే పదానికి కేవలం అభిప్రాయం అనే అర్థం ఉంది కనుక అనే ఉద్దేశంలో వాడుతున్నారు. కానీ రాజ్యాంగంలో వాళ్ళు రిలీజియస్ అనే మతం అని వాడారు. వాళ్ళు ఏం చేశారు? దానికి చట్టం ఏర్పాటు చేశారు. కానీ రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి విధంగా మనం మాట్లాడుకోవాలి తప్ప అది వదిలేసి ఆ పదానికి ఈ అర్థం ఉంది కనుక ఈ అర్థం తీసుకుంటామని చెప్పని అనుకోవడం అనేది సమంజసం కాదు. కానీ ఒక మతాన్ని వదిలేసి ఇంకో మతంలో చేరడం ఎంతవరకు కరెక్ట్ అండి? అక్కడ ఉంది సమస్య. ఒక మతాన్ని వదిలి ఇంకో మతాన్ని ఎప్పుడు చేరాలి అంటే వీడి మతంలో సాధన చేసి ఆ సాధన నెరవేరకపోతే రెండో మతంలో చేరితే అక్కడ సాధన నెరవేరితే అప్పుడు చేరచ్చు వ్యక్తిగతంగా. అవును. కానీ మన ధర్మంలో ఆశ్చర్యకరమైన సాధనలు ఎందరో చేశారు. ఈ సాధన ఎక్కడి నుంచి ప్రారంభం? నాస్తిక్యం దగ్గర నుంచి ప్రారంభం. మామూలుగా లోకంలో నాస్తికులు అంటాం. లోకంలో నాస్తికులు వేరు, పూర్వ నాస్తికులు వేరు. పూర్వ నాస్తికులు వేదాలు విశ్వసించేవాళ్ళు కాదంతే, కానీ
వాళ్ళ ప్రవర్తన వేరే ఉండేది. ఇప్పుడు వీళ్ళు రామునో కృష్ణునో తిట్టడం, ఈ గ్రంథాన్ని తిట్టడం అదే నాస్తిక్యం అనుకుంటున్నారు. ఒక తిట్టడం నాస్తిక్యం కాదు. దేవుడు లేడు, దేవుడిని విశ్వసించాలనేది నాస్తికుడి లక్షణం. దేవుణ్ణి విశ్వసించకపోయినా అతను ధార్మికంగా ప్రవర్తిస్తే అతడు కూడా ఉత్తముడే, అతడు కూడా కొన్ని జన్మలకు అతడు గొప్ప సాధకుడు అవుతాడు అని మనకి ఎక్కడుంది? సూత పురాణంలో ఉంది, సూత సంహిత. సూత సంహితలో మార్గ ప్రామాణ్యము అని ఉంది. ఆ మార్గ ప్రామాణ్యంలో ఏమని చెప్పారు? అతడు నాస్తికుడైనా నిజాయితీగా ప్రవర్తించినట్లయితే తర్వాత ఉత్తమమైన జన్మలో అతడు పొందగలుగుతాడు అని రాశారు. అంటే మార్గం అంటే సమన్వయ మార్గం. ఎక్కడ మన దాంట్లో సమన్వయ మార్గం అండి, ఇంకో దాంతో వైరుధ్యం అంగీకరించరు. ఆ సమన్వయ మార్గమే ఎవరిది? వ్యాసుడిది. వ్యాసుడు జైమినిది. వేరు ప్రదేశాల్లో వేరు మహానుభావులు తపస్సు చేసుకుని దర్శించిన సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వేదమంత్రాలు అంటారు. ఈ వేరు ప్రదేశాలు వేరు వ్యక్తులు దర్శించారు. వీటన్నిటినీ ఒక ఘాటును కట్టి ఒక సమన్వయం కలిగించిన మహానుభావుడు జైమిని. సమన్వయ మార్గం. వీటన్నిటికీ కూడా భగవాను ఆరాధించడానికి, యజ్ఞ రూపంలో ఆరాధించడానికి ఇవన్నీ సాధనలు అని ఆయన సమన్వయం చేశాడు. ఏమండి, ఆయన తర్వాత మొత్తం వేదంలో చెప్పబడినటువంటి ఏ ఉపాసకులు వాళ్ళు ఎవరెవరు ఏ రకమైన దేవతాభావంతో దర్శించేశారు ఉపాసకులు, ఇవన్నీ కలిపి ఒకే పరబ్రహ్మం తెలుపుతాయి అని దర్శించిన వారు ఎవరు? వేదవ్యాసుడు. ఇదో దర్శనం. ఇప్పుడు సాంఖ్యము, యోగము, మరి భక్తి, కర్మ మార్గము, కర్మయోగం, ఇవన్నీ కూడా కలిపి ఒకే ఒక తత్వము, ఒకే సాధన మార్గాలు, ఒకే తత్వాన్ని పొందడానికి సాధన మార్గాలను శ్రీకృష్ణుడు అభినయం చేశాడు. అందుకే శ్రీకృష్ణం వందే జగద్గురు అంటారు. చూసారా? అలాగే తన కాలంలో ఉండే 72 రకాలైన మార్గాల్ని ఆయన దర్శించి వాళ్ళతో మాట్లాడి సమన్వయం చేసుకుని, నాయనలారా ఇన్ని మార్గాలు కాదు, ఉన్నది ఒకటే మార్గం, ఒకే పరబ్రహ్మ, ఈ పరబ్రహ్మను పొందడానికి 6 మార్గాలు ఉంటే బాగుంటుంది అని షణ్మత స్థాపనాచార్య అనే ప్రసిద్ధిని పొందేవారు శంకరాచార్యుల వారు. సమన్వయం కోసం. అంతేకాకుండా పంచాయతన ఆరాధన. కొంతమంది పంచాయతన ఆరాధనకి ఆయన చెప్పలేదంటారు. ఆయన స్పష్టంగా ప్రపంచ సారతంత్రం గ్రంథం రాశారు. ఆ ప్రపంచ సారతంత్రంలో ఈ శివారాధన, విష్ణువారాధన, మరి ఇక సూర్యారాధన, గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధనలు ఆయన చెప్పారు. పంచాయతన ఆరాధన చెప్తే పంచాయతీని ఆయన చెప్పదు ఇంకా చెప్తారు. ఏమండి, లోకంలో ఉంది ఆయనే చెప్పినట్టుగా. అంతేకాదు ఆయన రాసిన స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం ఉంది, పైన చెప్పిన అన్ని స్తోత్రాలతో పాటుగా. అందుకని షణ్మత స్థాపనాచార్య ఏదో పంచాయతనారాధన స్థాపించారు ప్రసిద్ధి వచ్చింది. వీళ్ళందరూ చేసిన సమన్వయం ఒకళ్ళతో ఒక వైరుధ్యం లేకుండా మీరు విష్ణుమూర్తిని ఆరాధించవచ్చు, ఈయన శివుడిని ఆరాధించవచ్చు, కానీ వైరుధ్యం పనికిరాదు. ఉన్నది ఒకటే తత్వం. మీరు వేరే నామరూపాలతో ఆరాధిస్తున్నారు తప్ప ఉన్నది ఒకటే తత్వం అని అద్భుతమైనటువంటి సమన్వయాన్ని వాళ్ళు ప్రసాదించారు. ఇంత అద్భుతమైన సమన్వయ మార్గం మందైతే ఇది వదిలేసి మిగిలిన పనికిరాదు, మాదే మార్గము, మిగిలిన వాళ్ళని చంపినా తప్పు లేదు, కాఫీలు వాళ్ళని చంపినా తప్పలేదు, వాళ్ళ ఆడవాళ్ళని బలాత్కరించినా పాపం లేదు అనే దారిలోకి వీళ్ళు పెడతారంటే అదేంటి అర్థం ఏంటి?